హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనకు మొబైల్ కెమెరా యూస్ చేసి సినిమాటిక్గా బైక్ బీరోల్ వీడియోస్ని ఏ విధంగా రికార్డ్ చేయాలో ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో ఎన్ని దాకా చూడండి, అప్పుడే మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుంది. మరి లేట్ చెప్పకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ ఇంట్రో. ఫ్రెండ్స్, దీనికోసం మీరు మంచి లొకేషన్ అయితే చూస్ చేసుకోండి. నేనైతే ఎక్కడున్నా ఒక బ్రిడ్జ్ని అయితే చూస్ చేసుకున్నా. మీరు ఎప్పుడైనా ఇలాంటి బైక్ వీడియోస్ తీసేటప్పుడు వెహికల్స్ ఎక్కువ రాకుండా అలాగే ప్రమాదం లేని చోట్ల అయితే మీరు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో టోటల్గా 5 సినిమాటిక్ షాట్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఫస్ట్ షాట్ వచ్చేసరికి మనం లో యాంగిల్ నుంచి అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీ యొక్క మోడల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేయండి. దీనికోసం మీ యొక్క మొబైల్ కెమెరా ఆన్ చేసి దాంట్లో వైడ్ యాంగిల్ కెమెరా అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లో యాంగిల్ షాట్స్ అనేది మనం వైడ్గా తీసినప్పుడు చుట్టుపక్కల ఉండేవన్నీ కవర్ అయ్యి వైడ్గా వీడియో సినిమాటిక్ అయితే వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రైపోడ్ కానీ గిమ్మల్ కానీ యూజ్ చేసి ఇలా మనకు మొబైల్ అనేది ఇలా మనం రొటేట్ చేసి అయితే ఈ విధంగా ఒక షాట్ అయితే క్రియేట్ చేయండి. మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. దీనిలో సెకండ్ షాట్ కోసం మనం ఫ్రంట్ సైడ్ నుంచి అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ షాట్లో మనం బ్యాక్ సైడ్ నుంచి ఇలా మనం ఫ్రంట్కి అయితే వచ్చాం. అంటే మన సబ్జెక్ట్ని ట్రాక్ చేసి ఒక షాట్ అయితే తీసాం. ఇప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అంటే మన సబ్జెక్ట్ ఇలా ముందుకు వస్తున్నప్పుడు మన యొక్క మొబైల్ కెమెరా కూడా ఇలా ముందుకైతే వెళ్ళాలి. ఇలా మీరు ఒక షాట్ అయితే క్రియేట్ చేయండి. దీని యొక్క అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మన నెక్స్ట్ షాట్ కోసం ఏదైనా అక్కడ ఉన్న ఆబ్జెక్ట్లను యూస్ చేయండి. అంటే లైక్ వాల్స్ కానీ ట్రీస్ కానీ ఏమైనా ఉంటాయి కదా, వాటిని అయితే యూస్ చేసుకోండి. నేను ఒక వాల్ నుంచి ఇలా రివ్యూ షాట్ అయితే తీస్తున్నా. ఆబ్జెక్ట్లో నుంచి మనకు సబ్జెక్ట్లోకి ఇలా రివ్యూ అవుతూ ఒక షాట్ అయితే తీయండి. దీని యొక్క అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ షాట్ కోసం మనకు సబ్జెక్ట్ అనేది వాక్ చేస్తూ ఇలా వచ్చేటప్పుడు మనకు కెమెరా అనేది ఆ సబ్జెక్ట్ చుట్టూ రొటేట్ అయితే అవ్వాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మన మోడల్ నడుచుకుంటూ వచ్చేటప్పుడు మనకు మొబైల్ కెమెరా అనేది ఆ మోడల్ చుట్టూ సరౌండింగ్ అయితే ఇలా రొటేట్ అవుతూ ఒక షాట్ అయితే తీయండి. దీని యొక్క అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం నడుచుకుంటూ వచ్చే షాట్ అయితే తీసాం. ఇప్పుడు మనం మనకు బైక్ తీసుకునే షాట్ అయితే తీయాల్సి ఉంటుంది. దానికోసం మీ దగ్గర ఉన్న సెల్ఫీ స్టిక్ కానీ లేదా ట్రైపాడ్ కానీ యూజ్ చేసి ఫేక్ డ్రోన్ షాట్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మీ యొక్క మొబైల్ సెల్ఫీ స్టిక్ కానీ ట్రైపాడ్ కానీ మీ యొక్క మొబైల్ ఇన్సర్ట్ చేసి ఇలా మీరు టాప్ యాంగిల్ నుంచి అయితే ఒక షాట్ తీయాల్సి ఉంటుంది. అది మనకు ఫేక్ డ్రోన్ ఎఫెక్ట్ లాగైతే వస్తుంది. దాని యొక్క అవుట్పుట్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా మనం లాంగ్ షాట్స్ అన్నిటి అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం క్లోజ్అప్ షాట్ని అయితే తీయాల్సి ఉంటుంది. దీనికోసం మనకు మోడల్ బైక్ ఎక్కాక ఫస్ట్ మనం స్టాండ్ అయితే తీస్తాడు. దాన్ని మనం క్లోజ్అప్లో అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీ యొక్క మొబైల్ కెమెరా ఓపెన్ చేసి లో యాంగిల్లో అంటే స్టాండర్డ్ ఫ్రేమ్లో అయితే ఉంచండి. ఇలా స్టాండ్ తీసే ఒక షాట్ అయితే తీయండి. దీని యొక్క అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ షాట్ కోసం మన మోడల్ బైక్ ఎక్కాక మనం మిర్రర్లో చూసుకున్నట్లయితే ఒక షాట్ అయితే తీయాల్సి ఉంటుంది. దీనికోసం మీ యొక్క మొబైల్ కెమెరా ఆన్ చేసి మనకు మోడల్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా మిర్రర్ని అయితే కవర్ చేయండి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మన యొక్క మోడల్ అనేది మిర్రర్లో చూసుకుంటూ ఉండాలి. మనకు మొబైల్ కెమెరా అనేది మనకు మోడల్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా మిర్రర్ వైపు ఇలా స్లైడ్ అయితే అవ్వాలి. దీని యొక్క అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ షాట్ ఏంటి అంటే మనకు మోడల్ని ఇలా హెల్మెట్ పెట్టుకుంటూ ఒక షాట్ తీయాల్సి ఉంటుంది. దానికోసం మీ యొక్క మొబైల్ కెమెరా అనేది మీ యొక్క మోడల్కి ఆపోజిట్లో ఇలా మీరు లో యాంగిల్లో అయితే పెట్టుకోండి. ఇలా మీరు లో యాంగిల్లో పెట్టుకున్నప్పుడు మీ యొక్క మోడల్ని హెల్మెట్ పెట్టుకున్నప్పుడు అది సినిమాటిక్ అయితే వస్తుంది. ఈ విధంగా ఒక షాట్ అయితే క్రియేట్ చేయండి. దీని యొక్క అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ షాట్స్ ఏంటంటే మనకు బైక్ స్టార్ట్ చేసి అలా యాక్సిలేటర్ రైజ్ చేసే షాట్ తీయాల్సి ఉంటుంది. దీనికోసం మీ యొక్క మొబైల్ కెమెరాని లో యాంగిల్ నుంచి క్యాప్చర్ చేయాలి. మీ యొక్క మోడల్ బైక్ స్టార్ట్ చేసేటప్పుడు లో యాంగిల్ నుంచి ఒక షాట్, అలాగే రైజ్ చేసినప్పుడు ఇలా ఫ్రంట్ నుంచి అయితే ఒక షాట్ అయితే తీయండి. దీని యొక్క అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ షాట్ ఏంటంటే సేమ్ యాస్టీజ్ మనం క్లోజ్అప్ షాట్ అయితే పెట్టుకొని గేర్ వేసే షాట్ని తీయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్లైడ్ మూవ్మెంట్తో గేర్ వేసే షాట్ని తీయండి. మనకు దీని యొక్క అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు లాస్ట్ షాట్ ఏంటంటే మన బైక్ మూవ్ అయ్యే షాట్ తీయాల్సి ఉంటుంది. దీనికోసం బైక్ బ్యాక్ సైడ్ నుంచి సైలెన్స్ దగ్గర మీ యొక్క మొబైల్ ఫ్రేమ్ అనేది పెట్టుకోండి. మీ బైక్ మూవ్ అయ్యేటప్పుడు అట్ అ టైం మీరు బ్యాక్ అయితే మూవ్ అవ్వండి. మీ బైక్ ముందుకు మూవ్ అయ్యేటప్పుడు మీ యొక్క మొబైల్ కెమెరా అనేది ఇలా బ్యాక్ అయితే మూవ్ అవ్వాలి. దీని యొక్క అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది.
అలాగే మీరు అడిషనల్గా కొన్ని డ్రోన్ షాట్స్ కానీ ఇంకా మీరు అడిషనల్గా బైక్ మూవ్ అయ్యేటప్పుడు కొన్ని షాట్స్ అయితే తీసుకోవచ్చు. వాటన్నిటిని కలిపి మనం ఎడిటింగ్ కలర్ గ్రేడింగ్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా మనకు మొబైల్ కెమెరా యూజ్ చేసి సినిమాటిక్గా బైక్ బీరోల్ వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.